దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ బుధవారం దిన ప్రారంభ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న సంఘ బిడ్డలకు, విశ్వాసులకు ప్రభువు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నాతో కలిసి ప్రార్థనలోకి ఉపయోగించాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థించండి. మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, జీవము గల దేవుడా, యేసయ్యా, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నిన్నటి దినమంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, నిన్నటి దినమంతా మాకు ఆరోగ్యమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు, ఆయుష్ను అనుగ్రహించినందుకు నీకు వందనాలు, మా రాకపోకలు ఎందుకు కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని పోషించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. స్తోత్రం, 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 స్తోత్రం. దినమెల్లా కాచి కాపాడి రక్షించిన దేవా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలవంతుడైన దేవా స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధాన అధిపతి స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయ్యా, మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. మమ్మల్ని సజీవుల గుంపులో నువ్వు ఉంచావు తండ్రి. అయా, నూతనంగా మరి ఇదిగో నన్ను దినములోనికి నేను అడుగు పెడుతుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా నీ వాక్యమును చదివి అయా ప్రార్థన చేసి మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారంగా నడిచే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనల్లో, బాధల్లో ఉన్నాము తండ్రి. అయా, మా సమస్యలు నీకు తప్ప మేమెవరికి చెప్పుకోగలం తండ్రి. అయా, పైన ఆకాశం నందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ల యందేమి నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగం ఏది లేదు తండ్రి. నీవే దేవుడవు కనుక, నీవే మహిమగల రాజువు కనుక, ప్రపంచాన్ని ఏలుతున్న రాజులకు రాజు, ప్రభువులు కనుక నిన్నే ఆరాధిస్తూ నీకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా, నీవే మా స్తుతులను గైకొనమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఇదిగోనైనా మా కుటుంబములను మీ చేతులకు కప్పు చెప్తున్నాం, మా ఆరోగ్యములను మీ చేతులకు కప్పు చెప్తున్నా, మా జీవితాలను నీ చేతులకు కప్పు చెప్తున్నా, మా పిల్లల్ని నీ చేతులకు కప్పు చెప్తున్నా. అయా, వారి యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా, మన స్కూల్స్కి వెళ్తుండగా, కాలేజీలకు వెళ్తూ ఉండగా, వస్తూ ఉండగా నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులు మీరు దీవించండి, చేతి పని వారిని మీరు దీవించండి, కూలి పని వారిని మీరు దీవించండి. ఆయా వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎటువంటి కీడు జరగకుండా, ఎటువంటి ప్రమాదము జరగకుండా అయా వారు చేస్తున్న పనిలో వారి చుట్టూరు నీ దూతను కంచిగా వేయమని ప్రార్థన చేస్తున్నాను. మా రాకపోకల యందు యెహోవా దూత మాకు ముందుగా నడుచును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నిరంతరము నీ కృప మా మీద ఉంచండి దేవా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబమును సమాధానముతో, అయా బంధముతో ఐక్యపరచండి ప్రభా. ఇదిగో నాన్న, అన్నదమ్ముల మధ్య సఖ్యత, సమాధానము ఏర్పడును గాక. భార్యాభర్తల మధ్య సమాధానము ఉండును గాక. అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం ఉండును గాక. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమాధానము ఉండును గాక. ప్రభా, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహము జరిగించి వారిని కాచి కాపాడి మరి ఒక సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కృపాక్షేమలతో, సంతోషంతో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరిదిగోనైనా పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ ప్రణాళిక చొప్పున ఈ భూమి మీద ప్రభా జన్మింపచేసావు తండ్రి. నీ చిత్తానుసారంగా వారు ఎదిగి
నీ చిత్తములో మరి ఆశీర్వదించబడినట్లు కృప అనుగ్రహించండి. మరి ఒక నూతన సంవత్సరాన్ని వారికి అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, ఆనందమును, సంతోషమును, దీవెనను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు. మరి ఇదిగోనైనా గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈరోజే మరి వారికి ఏర్పరిచిన దినమైతే తల్లిని బిడ్డను క్షేమంగా చూడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి వివాహం కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. నీ కృప అనుగ్రహించండి. అదేవిధంగా గర్భఫలం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని మీరు దీవించండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతా నీ కాపుదలను అనుగ్రహించి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఈజ్ నాట్ యువర్ ఫియర్ ఆఫ్ గాడ్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ అప్రైట్ వే ఆఫ్ లైఫ్ యువర్ హోప్? జోబ్ 4th chapter 6th verse. మనం ఎందుకు భక్తి గలవారిగా ఉండాలి? మన ఆపత్కాలమందు, కష్టకాలమందు, నష్టకాలమందు మనము దేవుణ్ణి అడగాలి అంటే ఆయనతో మనము సహవాసం కలిగి ఉంటేనే కదా. అలాంటి ఆపద వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనకి దేవుడు ఉన్నాడనే ధైర్యం ఉంటుంది, లేకపోతే భయం కలుగుతుంది. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు గనుక భయపడకండి, దిగులు పడకండి. మీ భక్తి ద్వారా మీరు ధైర్యంగా ఉండండి. మీరు సమస్తాన్ని జయించగలరు. దేవుడటి కృప మీకు కలుగజేయునుగాక. ఆమేన్.